లాస్ట్ టైము బేబీని నేను చూడలేదు, అంటే వీళ్ళందరూ చూసిన తర్వాత వెళ్తాను అన్నమాట, నాకు భయం అనమాట. సో ఈసారి ఫస్ట్ నేనే చూసి ఫస్ట్ నేనే ఎత్తుకుంటా, నాకు భయం వేస్తుంది. మొత్తానికి కవితకి సేఫ్గా డెలివరీ అయింది. ఈరోజు ఒక అద్భుతం కూడా జరిగింది. నిజంగా చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. దాని గురించి ముందు చెప్తాను, వినండి. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను, తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది, మీరే చూడండి. కవిత ఇక్కడ 7:30కి తీసుకుని వచ్చారు కిందకి, ఈవినింగ్ తీసుకుని వచ్చి పెయిన్స్ రావడం కోసం సెలైన్లు ఎక్కిస్తున్నారు. ఈ టైంలో నేను అద్వితాన్ని తీసుకుని వచ్చి కూడా కవిత పడుతున్న కష్టాన్ని చూపించాను. అమ్మ, నీ టైంలో కూడా అమ్మ ఇంతే కష్టపడింది, అమ్మ మాట విను, నా మాట వినకపోయినా పర్లేదు అనేసి చెప్తా ఉన్నాను. ఈ పెయిన్స్ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. వేటూరి సుందరరామూర్తి గారు ఒకసారి ఒక మాట చెప్తారు ఇంటర్వ్యూలో, ఏమనంటే ఆడవాళ్ళందరూ ఏంటి సమాన హక్కులు కావాలి, మాకు సమాన హక్కులు కావాలి అని అంటుంటారు. ఎలా వస్తాయి మీకు సమాన హక్కులు? మీకు సమాన హక్కులు రావాలి అంటే మీరు కొంచెం కిందకి దిగాలి. మీరు ఎక్కడో ఆకాశంలో ఉన్నారమ్మా. మీరు చేసే ప్రతి పని అబ్బాయిలు చేయగలుగుతారు, అబ్బాయిలు చేసే ప్రతి పని మీరు చేయగలుగుతారు, కానీ మీరు కనగలరు. సృష్టి మీ వల్లే స్టార్ట్ అయింది, మీరే సృష్టించగలరు ఒక మనిషిని. అది ఎవరు చేయలేరమ్మా, మీరు ఎక్కడో ఆకాశంలో ఉన్నారు ఆడవాళ్ళు, మీకు సమాన హక్కులు అంటారేంటమ్మా అనేసి చెప్పిన మాట గుర్తొచ్చింది. దాంతోపాటుగా డెలివరీ అంటే ఒక బేబీకి పుట్టినరోజు కాదు, మదర్కి మళ్ళీ పుట్టినరోజు, పునర్జన్మ. మేము హాస్పిటల్కి ఈరోజు మార్నింగ్ 4 AM వచ్చాము. 4 AM నుంచి పెయిన్స్ ఉన్నాయి. 4 AM నుంచి ఈరోజు సాయంత్రం 8 గంటల వరకు అదేవిధంగా పెయిన్స్ అనుభవిస్తూ ఉంది కవిత. సేమ్ పెయిన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇంజక్షన్లు వేస్తూనే ఉన్నారు, సెలైన్స్ కడతానే ఉన్నారు. ఎలా ఉంటుందో ఆలోచించండి. నిజంగా మగవాళ్ళు అయితే అనుభవించగలరు? అసలు ఇంపాసిబుల్ అంతే. అండ్ ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అది ఎందుకంటే మీకు ఈ వీడియో మొత్తం చూస్తే నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను, ఎందుకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది దీనికి అనేది మీకు అర్థమవుద్ది. అవసరము ఏంటి పాత గుడ్లకా పైన ఉన్నాయి, పోండి ఓపెన్ ఉండబ్బా, ఎటు తీసుకొచ్చా ఓపెన్ ఉండబ్బా. ఇంకా ఏంటి అరిచావనుకో నిన్ను ఎత్తుకెళ్ళిపోతారు లోపలికి, సూదులేస్తారు. రే అక్కడ కూర్చోకూడదు, కూర్చోకూడదు. లే మా పాప ఎంజాయ్ చేస్తుంది. హెయిర్ అంతా పోయింది, హెయిర్ అయినా దువ్వించుకోనా. ఇట్రా ఇట్రా పాపగా, నువ్వు ఇప్పుడు అమ్మకాడికి పోకూడదు నాన్న. ఇట్రా, ఇప్పుడు వెళ్ళకూడదు, ఇప్పుడు వెళ్ళకూడదమ్మా, కొంచెంసేపు ఆగిన తర్వాత వెళ్దు. ఇట్రా, డాడీ దగ్గర రా, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పినా. రా కొంచెంసేపు ఆగు, అమ్మాయి వస్తుంది. ఇది అవుతారా పొందా. నువ్వు ఇప్పుడు పోయినావు అనుకో, నువ్వు ఇప్పుడు లోపల పోయినావు అనుకో, ఆ బేబీని తీసి నేను వేసి కుట్లేస్తారు, లోపల పెట్టేస్తారు, నేను గడుపులో పెట్టేస్తారు. ఇట్లా ఇటు తీసుకురా అత్త. మమ్మీ ఇప్పుడు ఎట్లా వస్తుంది నాన్న, లోపల డెలివరీ అవుతుంది నాన్న. ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో ఖచ్చితంగా నేను లోపల పెట్టి కుట్టేస్తారు, కడుపులో పెట్టేస్తాను నేను. అటు పోకూడదు, నువ్వు కడుపులోనే ఉండిపోతావు తల్లి. సో ప్రస్తుతానికి డాక్టర్ మేడం మన కోసమే, మన ఒక్కరిదే ఉంది, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు హాస్పిటల్ వదిలేసి. మేడము పైకి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు. కవిత దగ్గర ఇప్పటిదాకా కవిత వాళ్ళ అక్క ఉన్నది, కవిత వాళ్ళ అక్కని కూడా బయటికి పంపించేశారు.
ఇంకా డెలివరీ చేస్తున్నట్టున్నారు. కానీ 1.5 hour నుంచి మేము ఇంకా అయిపోయింది డెలివరీ అన్నట్టుగానే ఫీల్ అవుతున్నాం ప్రతిసారి. అక్కడేం అవ్వట్లేదు, ఇంకా అట్లా జరుగుతూ ఉంది చాలా టైం నుంచి. పాప ఏమి ఆడుస్తూ ఉంది, అమ్మకాడికి పోతా అని. మేము 7:30 నుంచి ఉన్నాం ఏడే, ఇప్పుడు 11 అయింది. సో 4 గంటలు ఆల్మోస్ట్ ఇంకా డెలివరీ అవుతూ ఉంది. అది పరిస్థితి. చూద్దాం, ఇంకొంతసేపు చూసి నాకు తెలిసి మేడమే రేపు ఉదయం అవుద్ది అనేసి చెప్పిందంటే మేము పోయి పడుకుంటాము, లేదంటే ఇక్కడే కూర్చొని అయ్యేదాకా ఉంటాము. ఆ లోపల ఎట్టగా అజిత నిద్రపోద్ది, బేబీని చూడలేదు. నువ్వు ఉంటావా మేలుకుంటావా నిద్రపోతావా? బేబీని చూడాలా వద్దా? ఉండలేవు నాన్న, నిద్ర వస్తుంది కదా తల్లి. మా పాప ఈరోజు మార్నింగ్ 4 నుంచి అలాగే ఉంది, యాడికి కదలకుండా. చూపినా ఎవరు ఎత్తుకుంటారు ఫస్ట్? నీకు ఎట్లా ఇస్తారా? నీకు చేత కాదు కదా, చూపించు ఒకసారి. ఎట్ట పట్టుకుంటారు? అట్ట పట్టుకుంటే కింద పడతారు. ఇంత పడుకుని దగ్గరికి పెట్టాలి చేతిలో. ఇట్ట పెడతాం ఎందుకు? అట్ట పెట్టుకొని ఫస్ట్ ఏం చేస్తావు? చూడగానే ఫస్ట్ ఏం చేస్తున్నానా? ఆడుకునేది ఆడరా, ఆ పిల్ల ఆడుకుంటుంది, పుట్టగానే ఆడుకుంటుందా? కిసి పెడతావా? గుడ్. ఈరోజు కిసి పెట్టకూడదు. హగ్ చేసుకుంటావా? వెరీ గుడ్. ఇంకేం చేస్తావు? బా, అన్ని టాయ్స్ మొత్తం ఇవ్వాలి. నీ పింక్ టాయ్స్ అన్నీ ఇస్తావా? ఒక్కటి కూడా ఇవ్వండి నీకు. టాయ్స్ కొనిస్తే బేబీకే, నీకు లేదు. గుడ్ నాన్న. దా, లోపలికి వెళ్ళకూడదమ్మా. లోపలికి వెళ్తే ఆ బేబీని తీసి నేను లోపల పెట్టేస్తారు. అప్పుడు భలే కష్టం నీకు. అది పరిస్థితి. సో నాతో పాటే మాతో పాటే మా అక్కోళ్ళు కూడా అట్లనే ఉన్నారు. మా అత్తనైతే ఇంటికి పోమని చెప్పినా కూడా వాళ్ళేను, ఏరా ఇంటి కెమెరా పెట్టేసిన వాళ్ళు అలాగే ఉండిపోయినారు. మా అత్త అందరూ ఇక్కడ కూర్చో ఉన్నాం. మా నాగలక్ష్మి వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తున్నారు, కవిత వాళ్ళ అక్క వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉన్నారు. జరుగుతూ ఉంది. అందరికంటే అదేమీ లే, మేడం వెయిట్ చేస్తుంది, మేము వెయిట్ చేస్తుంది ఏమీ లేదు. కానీ అజిత స్టైల్ చూడండి, కూర్చున్న స్టైల్ ఎట్ట వెయిట్ చేస్తుందో కాల్ మీద. అసలు ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తూ ఉంది. ఏంది నాన్న అంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు దాకా ఆ డెలివరీ చేసే డోర్ దగ్గర కూర్చోంది. అది పరిస్థితి. చూద్దాం. సరే తానేనమ్మా, మా వాళ్ళు అక్కడికి వెళ్ళి డోర్లో చెవులు పెట్టి విన్నారు అంట. ఏడిపోయిన వచ్చింది అనేసి వచ్చి చెప్తున్నారు ఎగ్జైట్ అయ్యి. ఏనొచ్చిందా నిజంగా? ఎట్లా? అక్కినది ఫస్ట్, తర్వాత మా అక్కిళ్ళు అన్నది. ఇంకా ఏడుస్తూనే ఉంటారా బేబీ? అదే ఇంక డెలివరీ అయినట్టే. అదిగో అయిందమ్మా. నేను రావచ్చా? ఫస్ట్ నన్ను పిలవండి. ఈరోజు పిలిచినప్పుడు నన్ను పిలవండి అంటున్నా. మేడం చెప్పండి, నేను చెప్పండి. నేను వస్తా ఫస్ట్. అమ్మాయి కవిత బాగానే ఉందిగా, హ్యాపీగా, ఇబ్బంది లేదుగా ఏమి? ఓకే, జాగ్రత్త చూసుకోండి. సో ప్రస్తుతానికి డెలివరీ అయ్యింది. అమ్మాయి అబ్బాయి అని కూడా వాళ్ళు చెప్పలేదు. సో వెయిట్ చేస్తున్నాం. నేను ఇప్పుడు అడిగితే లోపల రావచ్చు అంటే లేదు ఆగండి అంటున్నారు. సో మేడం వచ్చి నన్ను పిలుస్తారు మోస్ట్లీ. నేను వెళ్తాను, చూద్దాం. పుట్టారన్నానా? ఐ లవ్ యూ తల్లి. అది మళ్ళీ హ్యాపీగా ఉంది. బేబీ పుట్టాడు. టైము నాకు తెలిసి మేడం చెప్తాలే. ప్రజెంట్ అయితే 11 అయింది, 10:59. నాకు తెలిసి అత్త నేను మాట్లాడతాను. నాకు తెలిసి 10:57, 58 పుట్టుండొచ్చు. మేడం చెప్తాలే టైం. చూద్దాం. పుడుతున్నా మా అత్త ఏముంటుందంటే 12 లోపల పుడితే సోమవారం, లేకపోతే రేపు మంగళవారం లేనిపోతుందంట. మంగళవారం పుడితే సో మొత్తాన్ని డెలివరీ అయిందయ్యా. డెలివరీ కవిత చేత మాట్లాడిస్తాలేండి, నీకు చూపిస్తా. 10 నెలల 7 రోజులు, 10 నెలల 7 రోజులకి డెలివరీ అయింది. 10వ నెల, అదే 10వ నెల వచ్చి 7 రోజులు అయింది. అవునా? 10వ నెల వచ్చి 7 రోజులు అయ్యా.
లాస్ట్ టైము బేబీని నేను చూడలేదు, అంటే వీళ్ళందరూ చూసిన తర్వాత వెళ్తాను అన్నమాట, నాకు భయం అనమాట. సో ఈసారి ఫస్ట్ నేనే చూసి ఫస్ట్ నేనే ఎత్తుకుంటా. అది మేడం అడుగు, కుదిరితే రికార్డు కూడా చేస్తా, అడగకుండా రికార్డ్ చేయకూడదు, అడుగుతా. ఇంక పోయి పడుకోవచ్చు అయితే. ఇప్పుడే స్టార్టా కష్టాలు? అదే ఈ పిల్ల అసలు నిద్ర బొమ్మని అసలు కళ్ళు మూసినా కూడా తెలియదు, అసలు ఎంత చేసినా కూడా నిద్రపోయేటట్లేదు మా అద్భుత. ఎక్కడికి వెళ్దాం? మన ఇద్దరం వెళ్దాం తల్లి. మీరొద్దు, మేమిద్దరం వెళ్తాం ఫస్ట్. ఎవరికి? బేబీకా? టిఫిన్ తినొచ్చమ్మా? అమ్మ అంతా హెల్తీగానే ఉంది కదా, మొత్తం హెల్తీగా ఉంది, అంతా బాగుంటే చాలే. నన్ను పిలుస్తారు, ఏం కాదులే, మేడం వస్తారులే, మేడం నోట్లో నుంచే బాగుంటుంది. వెళ్దాం, ఉండరా, పుట్టారంటావా హుషారుగా? అమ్మా ఈ జర్నీ అంతా కవిత హుషారుగానే ఉందే. ఈ 10 నెలలు అండి, 18 నెలలు హుషారుగానే ఉంది, వెరైటీగా. ఇది డెలివరీ అయిన తర్వాత హుషారుగానే ఉందంట. సో మొత్తానికి సాధించారు. అట్లా వెళ్ళకూడదు నాన్న, మేడం వచ్చి పిలిచినప్పుడు వెళ్ళాలా, మేడం వచ్చి పిలిచినప్పుడు వెళ్ళాలి. మన ఇద్దరం వెళ్దాం. సరే అక్క, నువ్వు పోయి రాలే ఫస్ట్. పానీట్లో మా అద్భుత ఎవరిని, అద్భుతానే పోవాలంట ఫస్ట్ లోపలికి. ఫస్ట్ టైం, లాస్ట్ టైం చూడలేదు, అందుకని ఇప్పుడు ఇద్దరం చూద్దాం నాన్న. మా బంగారు తల్లి కూడా వెయిట్ చేస్తుంది కదా చూడాలని. తల్లి దా దా, ఫస్ట్ టైం చూస్తున్నా, లాస్ట్ టైం చూడలేదు కదా మేడం. అయ్యో ఎంత పట్టుకోవాలి మేడం? నాకు భయం వేస్తుంది. ఇంతేనా మేడం? 2.8 మేడం, అంతా హ్యాపీ. అవును మేడం, అవును మేడం, థ్యాంక్ యూ మేడం. చూస్తావా? చూద్దా, చూసావా? ట్రై ట్రై చూడు చూడు చూడు, టచ్ చేయొద్దు, చూడు హ్యాపీనా అక్క అంటుంది మేడం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మేడం? అక్క పట్టుకోండి, జాగ్రత్త జాగ్రత్త పట్టుకో, జాగ్రత్త పట్టుకుని మేడం చూపించుకోవచ్చు. హ్యాపీ తల్లి ఏంటి? ఇంటికి వెళ్తాం అంటుంది. మంది ఉండాలి కదా, అట్లా పట్టుకుని పోదామా? ఇట్టు కదక్క, మంది ఏదో ఉంది, బాగుంటుంది, అదైతే మెడ కదలకుండా ఉంటుంది, అది పైన ఉంది. ఇంకా జాగ్రత్త, త్వరగా వెళ్ళి త్వరగా ఏదైనా చేయండి, నాకు అదో టెన్షన్. ప్రజెంట్ బేబీని వేరే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, చిన్నపిల్లల హాస్పిటల్కి. ఉమ్మ నీరు ఏమన్నా తాగింటే అది బయటికి తీయడం కోసం తీసుకెళ్తున్నారు బేబీని. నాకు అది భయం వేసి మా అక్క వాళ్ళిద్దరిని పంపిస్తున్నాం అనమాట. మనది అది ఎదురా, అది ఉంది, కొన్నది ఉంది కదా, అది ఎక్కడుంది? అది వేసుకుని పోతే హ్యాపీగా ఉంటుంది కదా. మరి దాని మీద పట్టుకొని పోవచ్చా? ఏం కదా, మెడిటేట్ అంటాం కదా మేడం, ఏం కదా. 2.8 అంటే మంచి వెయిటేనా? ఇది నాకు ఎంత ఇంపార్టెంట్ డేనో, పాప పుట్టడం ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో ఇది మీకు చెప్పిన తర్వాత మీకే అర్థమవుద్ది. మా పాప ఈరోజు పుట్టింది కదా, ఈ డేట్ ఏంటంటే 2013లో
ఈ రోజుకి ఒక్కరోజు ముందు మా అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. కరెక్ట్గా మా అమ్మ చచ్చిపోయిన డేట్కి నెక్స్ట్ డేట్లోనే నా కూతురు పుట్టింది. అంటే మా అమ్మ నిన్న చచ్చిపోతే ఈరోజు నా కూతురు పుట్టింది. ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. మా అమ్మే పుట్టింది. నిజంగా దేవుడు సృష్టే. అదే టైంకి ప్రెగ్నెన్సీ రావడం, కవితకి హెల్త్ బాగలేకపోయినా కరెక్ట్గా మా అమ్మ చనిపోయిన నెక్స్ట్ డే వరకు ఆ ప్రెగ్నెన్సీ అలాగే రావడం, కవితకు ఓపిక లేకపోయినప్పటికీ ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడం, కరెక్ట్గా ఆ రోజు డెలివరీ అవ్వడం ఎలా ఉంటుందో చూడండి. కోఇన్సిడెన్స్. దేవుడు సృష్టి అంతేగా. మా అమ్మ పుట్టాలి, పుట్టించేశాడు దేవుడు. ఖ్యాతి అని పెడదామా? మా పాప ఆల్రెడీ ఏం పేరు పెడదామని ఆలోచిస్తుంది. బేబీకి కవిత ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మిల్క్ వస్తాయో లేదో తెలీదు. ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళందరూ. సో మేము బయటకు వచ్చాము. ఇంకెక్కడైనా ఏదైనా జ్యూసులు, వాటర్ బాటిల్ ఏమైనా ఉంటాయో చూద్దామని. టైం వచ్చేసరికి 12 పైన అయింది. ట్రై చేస్తాం కావాలి టైంలో ఏమైనా ఓపెన్ ఉంటాయేమో అని. కానీ కవిత ఒక్క మాట అనేది, ఇప్పుడు డెలివరీ అయిపోయి ఇప్పుడు వచ్చిన తర్వాత చచ్చి బతికిన స్వామి అంటుంది. అంత కష్టంగా ఉంది. ఫస్ట్ డెలివరీ కంటే కూడా సెకండ్ డెలివరీ చాలా ఇబ్బంది పడ్డానని. లోపలికి మేము వెళ్ళలేదు. కవిత చెప్పిన మాటలేదు. మేము మళ్ళీ మాట్లాడిస్తాం కవితతో. కొంచెం రికవర్ అయిన తర్వాత ఒక 3 hours తర్వాత కవితతో మాట్లాడిస్తాం. వచ్చేస్తా 10 నిమిషాలు. రానంద్. అద్భుత అయితే నేను టచ్ చేస్తాను, నేను పట్టుకుంటాను, నేను ఎత్తుకుంటాను, నేనేం పెట్టాలి ఇవన్నీ ఆలోచించి రచ్చ చేస్తున్నాను లోపల. బంగారు తల్లి. నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే నా వెనకే వచ్చేది. ఈరోజు బేబీ వచ్చేసరికి నా వెనక కూడా రావాలని కూడా లేదు. అమ్మాయికి పైన ఉంది. చెప్పారా? ఎవరికి ఫోన్ చేయలే? ఎవరు చేయలే. వాళ్ళు రేపు ఉదయం అవుద్ది అనుకొని పడుకొని ఉంటారు. ఎందుకంటే 11 అయింది కదా. మేము చెప్పాం ఉదయాన్నే చేస్తాంలే, ఉదయం అవుద్ది అన్నట్టుగా. ఇప్పుడు ఫోన్ చేసి చెప్తా నాగలక్ష్మికి కూడా. సో ఇంటికి వచ్చినాము. అక్కడ ఓన్లీ 3 బెడ్లే ఉన్నాయి. ఆల్రెడీ మా అక్క, కవిత వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ అందరూ ఉన్నారు. సో 3 బెడ్సే ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్. పాప కూడా ఓవర్ ఎగ్జైట్ ఫీల్ అవుతుంది, ప్లస్ నిద్రమంపుకి వచ్చేసిందని ఇంటికి వచ్చాము. ఇప్పుడు 1 గంట అయిన టైము. పాపం నాగలక్ష్మి వాళ్ళు కాల్ చేస్తే తీశారు. వాళ్ళకి ఇంకా తెలీదు, నేనే చెప్పాలి. సో చెబుదాము రండి. సో చెప్దాము. దాంతోపాటుగా పడుకుని ఉదయం 6 గంటలకు వెళ్ళాలి. బేబీకి అయితే చిన్న చిన్న డ్రాప్స్ మిల్క్ అయితే ఇస్తుందంట కవిత. పుట్టినందుకు హ్యాపీ. బాగుందా పాప? బాగుంది. అందరూ బాగున్నారు. నాగలక్ష్మి సార్ అయితే డాక్టర్ మేడం వాళ్ళ హస్బెండ్ అయితే నాగలక్ష్మికి చెప్పు ఫాస్ట్గా వెళ్ళి మంచిది అమ్మాయి అది అని చెప్పాడు. సరే వెళ్తున్నాను సార్, ఫోన్ చేసి చెప్తాను అన్నాను. మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి చెప్తున్నా. మా నాయనకి అబ్బాయి అనుకున్నారా అంటుండు. మళ్ళీ అమ్మాయి పుట్టింది కదరా అంటుండు. ఇలా అంతే పెద్దోళ్ళు హట్టవుతారు. మా అత్త కూడా అబ్బాయితో బాగుండి అనుకున్నది. ఈసారి కూడా కవిత కోరిక నేను నెరవేర్చలేకపోయాను. డెలివరీ టైంలోనే పక్కన ఉండాలి అనేది కోరిక. ఉంటానని మాట ఇచ్చాను, కానీ ఉండలేకపోయాను. ఎందుకంటే వాళ్ళని అడిగాను మధ్యలో నేను స్టాఫ్ని, వద్దు సార్ లోపలికి వద్దు సార్ అన్నారు. ఇంకా నేను మొదలే వాళ్ళని ఇబ్బంది పెట్టలేక, నేను బతిలాడలేక నేను అడిగాను. అప్పటికి వద్దు సార్ అన్నారు. కవిత వాళ్ళ అక్కని పంపించారు. మళ్ళీ మధ్యలో వాళ్ళ అక్కని కూడా బయటికి పంపించారు. ఇంకా నన్ను ఎక్కడ అలవ్ చేస్తారు? అడిగాను కానీ ఒప్పుకోలేదు. కవిత అంటది నువ్వు వచ్చింటే బాగుండని. చెప్పా నా పరిస్థితి అది, వాళ్ళు ఒప్పుకోలేదు నాన్న అని. అది పరిస్థితి. ఎవరు బయట ఉన్నప్పుడు? రాత్రి పుట్టినప్పుడు కేవనిల్లా అది చదువుతుంది. ఎవరు ఫస్ట్ అది చూడు. ఎత్తుకున్నావా పాప బయటకు వచ్చిన తర్వాత? చూడు ఎట్ట ఎత్తుకుంటావు అది అని ఫస్ట్ అడిగా నేను. ఎట్ట చెప్పావు చెప్పు. అట్లా ఎత్తుకుంటాను పెద్దమ్మ అని చెప్పింది నాకు. సరే ఫస్ట్ ఆమె ఎత్తుకోవాలంట. బాగుంది. ఎవరినైనా మేము తీసుకెళ్ళిపోతాం. మా పాపని మేము తీసుకెళ్ళిపోతాం. మా పాప మా హాస్పిటల్లో ఉంది కాబట్టి మా పాప. అమ్మ పట్ల లేదుగా. వాళ్ళ పెద్దమ్మకే ఈయన నీకే వేస్తుందా? నువ్వు కొడతా ఊరి తీసుకెళ్తాను చదువుతుంది. ఇవ్వను. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు?
ఏ స్కూల్ లేదు నీకు? ఇవ్వను, నేను పాపని ఇవ్వను. అమ్మ నేను ఇవ్వను. సైలెంట్గా ఉంది. నాకు అనిపించింది అందరికి అదే ప్రాబ్లం ఉంటుంది. నార్మల్ డెలివరీ అంటే అంత ఈజీ కాదు, పెయిన్స్ అన్ని భరించాలి. అంటే లాస్ట్ మినిట్లో బేబీ రాలా, కొంచెం వచ్చి ఆగిపోయింది కదా, ఆ టైంలో టెన్షన్. అంటే హెడ్ వచ్చినట్టుంది, అందుకే బేబీ కొంచెం పొడవు గమ్మున్నాను. హెడ్ కొంచెం వచ్చి ఆగిపోయినట్టుంది. అప్పుడు నాకు టెన్షన్ వేసింది. మేడం టెన్షన్ పడరా అంటే బేబీ రాకపోతే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, మధ్యలో ఆగిపోకూడదు కదా. అప్పుడు కొంచెం టఫ్ అనిపించింది. అంటే టఫ్ అంటే పెయిన్స్ అంత టఫే, కానీ ఆ టైంలో టెన్షన్ అనిపించింది. గాడ్ బ్లెస్సింగ్స్ అంటారు కదా, ఆ టైంలోనే మంచి మూమెంట్స్ వచ్చినాయి, వచ్చేసింది. మనం వెళ్ళింది 8:30కో 8కో వెళ్ళాం. మనం ఇక్కడ నుంచి వెళ్ళింది 7:30కి వెళ్ళాం కిందకి. ఇక్కడ ఒక 1 hour పెయిన్స్, 1 hour వెయిట్ చేసాం. కానీ బేబీ పెయిన్స్ కరెక్ట్గా 5 times 6 నుంచి ఎక్కువ వచ్చినాయి. అది బేబీ డెలివరీ పెయిన్స్ అంటారు. అంటే ఫస్ట్ సారి నాకేం అర్థం కాలేదు, అంటే ఏది ఏ పెయిన్ ఎట్లా అనేది. చెప్పుకోవచ్చు, నీకు అనిపించి చెప్పు, నువ్వు ఎట్లయితే కన్ఫ్యూజ్ అయ్యావో డెలివరీ పెయిన్స్ ఏంటి అనేది నువ్వు చెప్పు. నీకు ఎట్లా వస్తే డెలివరీ పెయిన్స్ అనిపించింది లాస్ట్లో, వీళ్ళకి అర్థమవుతుంది. అంటే డెలివరీ పెయిన్స్ అంటే ఫస్ట్లో నాకు అసలు అర్థం కాలే, ఫస్ట్ అద్విత టైంలో. ఇప్పుడు డెలివరీ పెయిన్స్ వేరుంటాయి. డెలివరీ అంటే బేబీ ఇంకా వస్తుంది అన్నప్పుడు అవి ఏమంటారు ఒరిజినల్ పెయిన్స్ అని. ఎలా అనిపిస్తుంది అన్నప్పుడు ఆ టైంలో? నడు నొప్పి ఉండదు, కంప్లీట్ మోషన్కి వెళ్ళాలని ఉంటుంది. ఓకే, ఇంకా మోషన్ వెళ్తే అయిపోద్ది అన్నట్టు ఉంటుంది. అవి 4-5 times వచ్చినాయి అంతే, బేబీ వచ్చేసింది. అంతకుముందు వారు వచ్చేయి తట్టుకోలేము అసలు, అవి విపరీతమైన నొప్పి, గుచ్చుకున్నట్టు, బ్యాక్ నడుము లాగేసినట్టు ఎట్లుంటాయి. బేబీ వచ్చేటప్పుడు పెయిన్స్ బాగుంటాయి అంటే బేబీ వస్తుంది కాబట్టి అట్లా అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ బాధ పెయిన్ వచ్చి అనిపించిందా? అవును నాన్న, మన పాప ఏడ్చింది. యాక్చువల్గా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా టఫ్, కానీ ఇప్పుడు గుర్తులేదు అది. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు గుర్తున్నాయి. చాలా కష్టమైంది, అంటే పెయిన్స్ వస్తూ ఉన్నాయి. అద్విత సపోర్ట్ చేయాలి, బయటికి రాలా. సేమ్ ఇప్పుడు కూడా అంతే. కానీ ఫస్ట్ సారి చాలా పేషెన్స్తో ఉన్నా, ఈసారి మాత్రం లాస్ట్కి మేడం నార్మల్ అవ్వదా అని అడిగా. ఇంకా తట్టుకోలేక ఓకే మేడం అని అన్నా. మేడం ఏమనలా అసలు, కానీ బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. నార్మల్ అవ్వకపోతే ఏదో ఒకటి అంటే నాకు సీ సెక్షన్ అవుతుందేమో అని భయం వేసింది అనమాట. అంటే పెయిన్స్ వస్తున్నాయి కానీ బేబీ పొజిషన్కి రావట్లేదు అని చెప్పేసి మేడం చెప్తా ఉన్నారు. పొజిషన్కి వస్తే ఓకే నార్మల్ అవుతుంది అనేది నాకు నమ్మకం ఉంటుంది. సీ సెక్షన్ అంటే ఇంక అన్నీ గుర్తొచ్చినాయి, ఎందుకంటే మధ్యతో ఇట్లా కూడా ఒకసారి కూర్చోలేను, ఇంకా అన్నీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నార్మల్ అయితే హ్యాపీ అని అనుకున్నాను. కానీ లాస్ట్కి నేనే అది భరించలేక ఓకే ఇది నార్మల్ కాకపోయినా పర్లేదు ఏదో ఒకటి చేయండి అని అయితే అనేసిన. నేను నిజంగానే అన్నా అది. ఇంకా అంతన గాడ్ బ్లెస్సింగ్స్ కదా, నార్మల్ చేసేసింది దేవుడు. టైం చెప్తా ఉండింది మేడం, 10:40 కల్లా అయిపోవాలి కవిత, కానీ పుష్ అని. కానీ 10:40 అయిపోయింది టైము, 10:50 కన్నా అయిపోవాలి అని. కరెక్ట్ 10:49కి డెలివరీ అయింది. అద్విత టైంలో నాకు అద్వితని దగ్గరికి ఇస్తారు కదా చూడమని, అప్పుడు నాకు సరిగా చూసింది కూడా గుర్తులేదు. కానీ ఈ పాప బయటకు వచ్చినప్పటి నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఏం చేస్తారు, క్లీన్ చేసి డ్రెస్ వేసి ఇవన్నీ చూస్తూనే ఉన్నా అనమాట. అవన్నీ కొంచెం ఫస్ట్ టైం నాకు అవి ఏం గుర్తులేవు, అసలు తెలీదు, కన్ఫ్యూజన్లో ఉన్నా.
ఈసారి అన్నీ క్లియర్గా అన్నీ చూసుకొని ఓకే డెలివరీ ఇలా ఉంటుంది అని అనేది అర్థమైంది అనమాట. కన్ఫ్యూజ్ కూడా కాదులే, భయం కూడా ఉంటుంది. ఫస్ట్ టైం కదా ఎక్కువ భయం ఉంటుంది. అది మాత్రం నిజంగా. అండ్ సెకండ్ టైం అయినా భయం లేకుండా ఉంటుంది, కానీ కొంచెం ధైర్యం. అంటే డాక్టర్ మేడం ఆ మేడమే, కొత్త వాళ్ళు అయితే ఇంకా భయంగా ఉంటుంది కదా. యాక్చువల్గా అలవాటు పడి నేను నా అద్విత టైంలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు పీరియడ్ మిస్ అయినప్పటి నుంచి మేడం దగ్గరే అనమాట. నేను ఇంకెవరిని నమ్మను. మేడం సరే అక్కడ తీసుకెళ్ళాలి. సరే అంటే నేను ఇంకెవరిని నమ్మను. అంటే ఒకసారి ఒకరు నమ్మినానంటే ఇంక వాళ్ళ మీదే డిపెండ్ అవుతా అనమాట. ఎక్కడ చూపించుకోవాలి అంతా మేడం దగ్గరే. ఒక్క నిమిషం ఉండదు. మేడం ఏది చేస్తే అది అనేది గట్టిగా ఫిక్స్ అయిపోయినాను. సేఫ్ డెలివరీ అయిపోయింది అనమాట.